జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం చాలా బాగుండాది సూపర్ న్యూస్ అన్నమాట ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మరొక అద్భుతం బయటపడింది మన చరిత్రను మన సంస్కృతి సాంప్రదాయాలను బయటపెట్టే మరొక అద్భుతం అయితే చోటు చేసుకునేది అది ఎక్కడో తెలిసినా ముస్లింలు అధికంగా నివసించేటువంటి సంబాల్ పట్టణంలోనే కావడం విశేషం అనమాట యాడుండే సంబాల్ పట్టణమా ఉత్తరప్రదేశ్లో ఈ సంబాల్లో అతి పెద్ద జామా మసీదు ఉన్న సంగతి మీకు కూడా తెలిసిందే నిజానికి ఈ సంబాల్ జామా మసీదు కింద హరిహర మహల్ అయితే ఉంటా ఉన్నది కిందంటే భూమి లోపల కాదు అంటే ఒకప్పుడు ఏది మన పృథ్వీరాజ్ చౌహాన్ ఇక్కడ ఒక గొప్ప హరిహర మహల్ అయితే నిర్మించాడు తర్వాత మన దేశ దురాక్రమణ దారుడైనటువంటి ఈ బాబర్ గాడు మన హరిహర మహల్ను కూల్చేసి ఆ హరిహర మహల్ గోడల మీదనే ఈ సంబాల్ జామా మసీదుని అయితే నిర్మించాడు ఈ విషయం నేను ఇప్పటికే చాలా వీడియోల ద్వారా చెప్పిన అయితే అక్కడ నిజానికి ఉన్నదేంది హరిహర మహల్ అనే జామా మసీదు కాదని చెప్పి పేర్కొంటా విష్ణుశంకర్ జైన్ అనే మన న్యాయవాది సంబాల్ జిల్లా కోర్టుకి అయితే పోయినాడు దీంతో ఈ కేసును స్వీకరించినటువంటి సంబాల్ కోర్టు ఆ సంబాల్ జామా మసీదులో ఈ ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సరే తర్వాత మీకు ఏం జరిగిందో మీకు అందరికి కూడా తెలిసిందే ఏది ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కావచ్చు పోలీసు వాళ్ళ మీద కావచ్చు ఇదంతా దాడులు చేయడం దానికి ప్రతిగా ఉత్తరప్రదేశ్ పోలీసులు వచ్చేసి ఈ జాంబిగాళ్ళందరినీ ఎరగదొక్కడం ఎవరెవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కేసులు కట్టి వాళ్ళందరినీ ఎరగదీయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే ఈ సంబాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు సంబాల్ పట్టణం మొత్తంలో కూడా సెర్చ్ ఆపరేషన్లు అయితే స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు గమ్మునుంటే ఆ మసీద్తో దాంతో పోయింది ఆడికి కానీ వాళ్ళు ఎప్పుడైతే గెలికినారో ఇంకా సెర్చ్ ఆపరేషన్లు స్టార్ట్ చేశారు కదా లోడే కొద్దీ మన చరిత్ర మొత్తం బయటపడుతుంది ఈ సంబాల్లో మూసి ఉన్నటువంటి అనేక దేవాలయాలు చారిత్రాత్మకమైనటువంటి బావులు కబ్జాకు గురైనటువంటి చెరువులు సొరంగాలు ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ కూడా బయటపడసాగినాయి దీంతో సంబాల్ పట్టణంలో తవ్వకాలకు యోగి ఆదిత్యనాథ్ గారు పర్మిషన్లు ఇచ్చారు అంతే ఇక ఈ సంబాల్ పట్టణంలో ఏకంగా 87 పవిత్ర ప్రదేశాలు బయటపడినాయి అంతేకాకుండా 5 మహాతీర్థాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఈ సంబాల్ పట్టణంలో శ్రీరాముల వారు లక్ష్మణుల వారు సీతాదేవి అమ్మవార్లు ఉన్నటువంటి చిత్రాలు ఉన్నటువంటి కొన్ని అపురూపమైనటువంటి నాణ్యాలు బయటపడినాయంటే ఇవి ఎప్పుడో తెలిసిన దాదాపు 1200 సంవత్సరాల కాలం నాటి అంట ఈ కాయిన్స్ అన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేటట్టు ఉన్నాయి అంతేకాకుండా శ్రీరాముల వారు ఈ సీతాదేవి వారి విగ్రహాలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి దీంతో అసలు విషయం వెలుగులేకొచ్చింది ఈ సంబాల పట్టణం కూడా ఒకప్పుడు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో కళకళలాడుతూ ఉండేదని చెప్పేసి పవిత్ర ప్రదేశాలతో నిత్యం పూజలు అందుకునేదన్న విషయం ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడుతుంది దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సంబాల పట్టణాన్ని వారణాసి తరహాలో మరొక పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఎక్కడైతే మన శ్రీరాముల వారు లక్ష్మణుల వారు అదేవిధంగా సీతాదేవి అమ్మవార్ల విగ్రహాలు బయటపడినాయో అక్కడే పవిత్రమైనటువంటి దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మంచి అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం విశేషం అన్నమాట చూడండి చరిత్ర ఎంతో దాగబడి ఉండాలి ఎంతో చరిత్రను భూస్థాపితం చేశారు లోడే కొద్దీ వెతికే కొద్దీ మన చరిత్ర అయితే బయటపడుతుంది తెలుసుకోవడం మన బాధ్యత పూర్వీకులు మనకు అందించినటువంటి మన సనాతన ధర్మాన్ని మన సంప్రదాయాలను మనం కాపాడుకోవాలా ఖచ్చితంగా మన భావితరాలకు మనం ఖచ్చితంగా వాటిని అందించాలా అప్పుడే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది లేదనుకో ఖతం అంతే ఆయన గారు చెప్పినట్టు టాటా బై బై సియు గయ్యా అన్నట్టు ఆడికి అయిపోతుంది ప్రపంచంలో శాంతి అనేది మళ్ళీ ఉండదు ఎవరు సుఖంగా సంతోషంగా బతకలేరు ఎవరిని వాళ్ళ ఎండల్లో వాళ్ళు ఉండలేరు మీకు తెలియదు ఏమన్నది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీరు ఎంతమందికి షేర్ చేస్తారో ఎన్ని గ్రూపులకు షేర్ చేస్తారో అంతమందిలో మార్పు తీసుకొచ్చిన ప్రయత్నం మీరు చేసినట్టు ఏమంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్